నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ కంపెనీలో ఈరోజు సుమారు 9 గంటల సమయంలో రియాక్టర్ పేలటంతో సుమారు 10 మంది మరణించినట్టుగా సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ డేటా అధికారులు బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రియాక్టర్ పేలే సమయానికి సుమారు 50 మంది అక్కడ పనిచేస్తున్నట్లు కొంతమంది చెప్తూ ఉన్నారు. కంపెనీకి సంబంధించిన వాళ్ళు కూడా ఇప్పటివరకు బయటికి రాలేదు. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ అదేవిధంగా మల్టీజోన్ ఐజీ కూడా ఇక్కడికి వచ్చి వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ కెమికల్ కంపెనీకి సంబంధించి రియాక్టర్ పేలుడు ఏ విధంగా జరిగిందని చెప్పి వాళ్ళు పరిశీలిస్తున్నారు. మనతో పాటు పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు ఉన్నారు. దురదృష్టకర ఘటన మన పటాన్చెరు నియోజకవర్గంలో 10 మంది వరకు చనిపోయారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అఫీషియల్ డేటా అధికారులే ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఈ ఘటనని ఈరోజు ఎట్లా చూస్తారు? ఇవాళ సిగాచి కెమికల్స్ 9 గంటల ప్రాంతంలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు రావడం జరిగింది. దాంట్లో దాదాపు స్థానికుల ప్రకారం ఏమో 20 మంది చనిపోయినట్టు. ఇప్పుడే నేను లోపలికి పోయి చూడడం జరిగింది. అధికారులు చెప్పడం ప్రకారం ఉన్నదే 30 మంది. 30 మందిలో 2 హాస్పిటల్ పంపించడం, చనిపోయారు. ఇంకో 4 దాకా చనిపోయి ఉంటారు. మిగతా అంతా కూడా ఆ శిథిరాల కింద ఉన్నారు కాబట్టి మేము తీయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. ఇది నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే మా పటాన్చెరు అంటేనే పారిశ్రామిక వాడ. మొన్ననే నెల కింద బొల్లారంలో అయింది, ఇవాళ మళ్ళీ పాశమైలారంలో అవుతుంది. ఇవి రిపీట్ అవుతున్నాయి కాబట్టి ఒకటే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ ఉన్నారో అది ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కావచ్చు, ఇవన్నీ కనుక కరెక్ట్గా నామ్స్ మెయింటైన్ చేస్తే ఈ పరిస్థితి ఉండదు. సరే, దురదృష్టం ఏదైనా కూడా క్యాజువాలిటీస్ తక్కువ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అంటే గతంలో ఒక 5-6 నెలల క్రితం హత్నూరాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. అక్కడ సుమారు 9 మంది కార్మికులు చనిపోయారు. ఈ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి సంబంధించి ఒకే అధికారే ఉండటము, పర్యవేక్షణ లోపం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనీసం ఇక్కడ ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎక్కడి నుంచో ఫైర్ ఇంజన్ రావాలి. ఇంత పెద్ద పారిశ్రామిక వాడలో కనీసం ఫైర్ ఇంజన్లు కూడా మెయింటైన్ చేయలేని పరిస్థితుల్లో కంపెనీ యాజమాన్యాలు ఉన్నట్టు కొంత కనిపిస్తూ ఉంది. అది 2 విధాలుగా చూడొచ్చండి. ఒకటేమో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అనేది అండ్ పొల్యూషన్ కంట్రోల్, వీళ్ళిద్దరూ జాయింట్గా పనిచేస్తేనే ఏదైనా కూడా మనకు ఇష్యూస్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మీరు అన్నట్టు ఇట్లాంటి పాశమైలారం లేకపోతే బొల్లారం లాంటి ఎక్కడెక్కడైతే రియాక్టర్స్ ఉన్నాయో అక్కడ అట్లాంటి ప్లేస్ల్లో వాళ్ళు అక్కడే ఉండి ఫైర్ సేఫ్టీ నామ్స్ కానీ, ఈ పొల్యూషన్ కంట్రోల్ కానీ ఇవన్నీ వాళ్ళు చూసి ముందుకు పోతే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఘటన అయిన తర్వాత బాధపడే కన్నా కాకముందే మనం దాన్ని ప్రివెంటివ్ మెయింటెనెన్స్ చేసుకోవడం బెటర్ అని చెప్పి ఆశిస్తున్నాం. చాలామంది ఇతర రాష్ట్రాల కార్మికులే మనందరికీ తెలుసు ఈ కంపెనీలో పనిచేస్తారు. వాళ్ళకి వాయిస్ లేని పరిస్థితి ఉంటుంది, ఎవరు గట్టిగా అడగలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఆ పని చేసే వాళ్ళకు కూడా ఎంతవరకు ట్రైనింగ్ ఇచ్చారో తెలియదు. ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ మృతుల కుటుంబ సభ్యులకు అండగా మీ పార్టీ నుంచి మీరు నిలబడదలుచుకున్నారు? డెఫినెట్లీ. ఇప్పుడు సంఘటన జరిగిందని తెలిసిన వెంటనే ఇక్కడ ప్రత్యక్షమైంది బీఆర్ఎస్ పార్టీ. మీ అందరికీ ముందు నుంచి కూడా చెప్తున్నాం, ఎక్కడ ఏ రకమైన ప్రజలకు అసౌకర్యమైనా కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉంటుంది. ఇవి అదే విధంగా మేము ఇక్కడ రావడం జరిగింది, లోపల చూడడం జరిగింది. తప్పకుండా జరగాల్సిన న్యాయం బాధితులకు జరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము అందరం నాయకులు స్థాయి ఇప్పుడు ఇస్నాపూర్ నుంచి వచ్చారు, పాశమైలారం నుంచి వచ్చారు, మా వెంకన్న కృష్ణ కానీ, సో వీళ్ళంతా కూడా వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో మేము అంటున్నాం. ఇప్పుడు గౌరవ హరీష్ రావు గారు కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో రావడం జరుగుతుంది. చివరిగా స్థానికులు ఉన్నారు, ఇట్లాంటి ఘటన చాలా దురదృష్టకరం. ఏమనిపిస్తుంది? ఇదంతా బీతావాహక పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అన్నట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ యొక్క తప్పు వల్లనే ఇదంతా జరుగుతూ ఉంది. వాస్తవంగా కెమికల్ ఫ్యాక్టరీలో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకోవాలి. కానీ వీళ్ళు కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ రేటుకి వస్తున్నారని, లోకల్ వాళ్ళు ఎవరు చేయట్లేదని వాళ్ళని పెట్టుకొని ఏదో రియాక్టర్స్ నడుపుతూ ఉన్నారు. ఇటువంటి సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరమైన సంఘటన. ఇంట్లో చెప్తా ఉన్నారు 10 మంది చనిపోయారు, 20 మంది చనిపోయారు, 50 మంది చనిపోయారు. కానీ ఎంతవరకు చనిపోయింది అనేది రేపు అధికారులు ప్రకటించవలసి వస్తుంది. మనలుగా నేనేమంటున్నానంటే మా పాశమైలారంకి సంబంధించిన ఈ గ్రామస్తులు, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా చాలా ఇబ్బంది. ఇట్లాంటి రియాక్టర్లు పేలటం వల్ల ఆ రియాక్షన్స్ ఊరి మీద, ఊరి జనాల మీద ఉండే అవకాశం ఉంది. మీరు ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు స్థానికులుగా? మేము డిమాండ్ చేయవలసింది ఏంటంటే ఫస్ట్ ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, వీళ్ళు పొల్యూషన్ లేకుండా చూసుకున్న బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుది. ఫ్యాక్టరీలో ప్రమాదాలు జరగకుండా చూసిన బాధ్యత ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్స్. వాళ్ళ లోపాలు చేసుకొని ఫ్యాక్టరీలో ఈ రకం పరిస్థితులు వస్తున్నాయి. గతంలో కూడా హైదరాబాద్ కెమికల్లో ఫైర్ అయింది,
అరవింద కంపెనీలో ఫైర్ అయింది. అక్కడ చిన్న చిన్న కంపెనీలు చాలా మటుకు ఫైర్ అయినాయి, చాలామంది చనిపోయారు కూడా. వాళ్ళకి లోకల్గా ఉండే న్యాయం కూడా చేయడం జరిగింది వాళ్ళకి. ఇక్కడ ఈ కంపెనీలో మటుకు ఇది ఫస్ట్ ఇండస్ట్రీ పాశం మైలారం ఇండస్ట్రియల్ అనౌన్స్మెంట్ తర్వాత ఫస్ట్ ఇండస్ట్రియల్ ఓనర్ పేరు చిందాంబరం అని. మరి అతను పెద్ద మనిషి, చాలా కష్టపడ్డ కంపెనీ ఇది. కానీ దురదృష్టకరం, దానికి మనం ఇంకా ఎక్కువ ఏం చెప్పలేం. దీనికి మెయిన్ కారణం అంటే గవర్నమెంట్ అధికారుల యొక్క వైఫల్యం వల్లనే ఇది జరుగుతుంది. ఇదంతా జరిగింది కాబట్టి మెయిన్ అధికారుల యొక్క నిర్లక్ష్యమే తప్ప కార్మికుల నిర్లక్ష్యం కాదు. ప్లస్ ఏదైతే మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కూడా. ఎందుకంటే తెలిసి తెలియని వాళ్ళని ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళ రియాక్టర్స్ ఎట్లా ఆపరేటింగ్ చేయాలి ఏ రకం తెలియదు కాబట్టి ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఏదైనా ఫ్యాక్టరీ ఆఫ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కంపెనీ ఏదైతే మేనేజ్మెంట్ కంపెనీ ఉందో వాళ్ళ యొక్క వైఫల్యాలే తప్ప కార్మికుల వైఫల్యాలు కాదు. వాళ్ళ కుటుంబాలను ఈరోజు నష్టపరిహారం ఎంత ఇచ్చినా వాళ్ళ కుటుంబాన్ని నిలబెట్టలేకపోతాం. మరి ఆ కోట్లు ఇచ్చినా కూడా నిలబెట్టకపోతాం. వాళ్ళు ఎక్కడి నుంచో పొట్టపూటి కోసం ఇక్కడికి వచ్చారు. బీహార్, ఒరిస్సా, ఇస్నాపూర్ అంటే పరిశ్రమ. ఇక్కడ అంతా బయట వాళ్ళే ఉంటారు, లోకల్ వాళ్ళు చాలా తక్కువ. కార్మికులకి న్యాయం జరగాలి, ఆ కుటుంబాలకి అది 100%. ఇప్పుడు ఆదర్శ్ రెడ్డి గారు చెప్పినట్టు అన్ని పార్టీలకు అతీతంగా వాళ్ళకి కార్మికులకు న్యాయం చేసేటట్టే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికిప్పటికి మనం డిమాండ్ చేసి వాళ్ళని మేనేజ్మెంట్ వాళ్ళని కూడా అడగలేని పరిస్థితి. కొద్దిగా అక్కడ ఎంతమంది చనిపోయారు, ఎంతమంది ఉన్నారు ఏందని చూసిన తర్వాత కంపల్సరీ కంపెనీ దగ్గర వాళ్ళకి నష్టపరిహారం కంపల్సరీ వాళ్ళకి అండగా ఉండి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండి మేము న్యాయం చేయగలుగుతాం. సో ఇది ఓవరాల్గా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ కంపెనీలో ఉదయం రియాక్టర్ పేలటంతో 9 గంటల ప్రాంతంలో ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా బీతావహ పరిస్థితి కనపడుతూ ఉంది. హృదయ విదారక ఘటనలు కనిపించినాయి, చాలా వీడియోలు బయటకు వచ్చినాయి. ఏదైతే మృతదేహాలు ఆ రియాక్టర్ల కింద లేకపోతే ఆ పెచ్చుల కింద పడిపోవటంతో వాటిని ఏ విధంగా ఇక్కడి కార్మికులు గోతాల్లో పట్టుకొని ఆ మృతదేహాలను బయటకు తీసుకొచ్చారనే వీడియోలు కూడా మనం చూసాము. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది మృతి చెందారు అనేది కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి.